ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ "నువ్వేమన్నా ఆడదానివా ప్రతిదానికి అలా మూలన కూర్చుంటావంటూ గట్టిగా ఇచ్చుకుంది తనూజ. ఇక అసలు విషయానికొస్తే గేమ్ అయిపోయిన తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ బాత్రూంలో కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఇక ఇదే విషయం గ్రహించిన తనూజ అక్కడికి వెళ్ళి "ఎందుకు ఎక్కడ కూర్చున్నావు?" అని అడిగితే "ఏమీ లేదు, మనసు బాగోలేదు" అని అంటే తనూజ వెంటనే "దేనికోసం? నీకందరూ వరస్ట్ పెర్ఫార్మన్స్‌గా ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నావా?" అంటే అవును అంటూ చెప్పుకొచ్చాడు. వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత బాగా గేమ్ ఆడతావో అలాంటిది నువ్వు అసలు ఈ వీక్ గేము బాగా ఆడలేదు. ముఖ్యంగా నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. నేను ఏదైనా సరే చేయగలను అన్న ఇదితోనే నువ్వు మొత్తానికి అన్ని గేమ్స్‌ని కూడా గ్రహించలేకపోయావు. నేను డ్రాయింగ్ ఎంత బాగా చేసినప్పటికీ కూడా నువ్వు దాన్ని ఆలోచించి ఏ వస్తువు తేలేకపోయావు. నెక్స్ట్ ఏదైతే సౌండ్ టాస్క్ జరిగిందో అప్పుడు కూడా సంచులు వేస్తున్నప్పుడు కూడా నన్ను బ్యాక్ జరగమన్నా సరే నువ్వు ఆ బ్యాలెన్స్ చేయకుండానే వదిలేసావు. ఇన్ని తప్పులు చేసినా సరే నేను నిన్ను ఏమనలేదు కదా! నువ్వు అదోలాగా అంత ఫీల్ అయిపోతున్నావు. ఏదైనా సరే తప్పు జరిగింది అంటే దాన్ని నెక్స్ట్ రెక్టిఫై ఎలా చేసుకోవాలంటూ ఆలోచించుకోవాలి తప్ప ఇలా మూలన కూర్చొని ఏదో ఎమోషనల్ అయిపోకూడదు అంటూ తనుజ పవన్ కళ్యాణ్‌కైతే చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ అదే కదా నేను ఆలోచిస్తున్నాను అంటే వచ్చేవి ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 గేమ్‌లు కూడా ఎలా ఆడాలి ఏంటనేది ఆలోచించు. నువ్వు ఓడిపోయి నన్ను ఓడించేస్తున్నావు. దానివల్ల ఎంత నష్టమవుతుందనేది నీకు అర్థం కావట్లేదు. నీకు కాన్ఫిడెన్స్ పర్లేదు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ వచ్చే గేమ్స్‌లో మనమే విన్నర్‌గా నిలవాలి. మనమే మొత్తానికి గేమ్‌ని గెలవాలి అంటూ పవన్ కళ్యాణ్‌కి భరోసా ఇచ్చింది తనూజ. అయితే పవన్ కళ్యాణ్ యెస్ మనం అలాగే చేద్దామంటూ అర్ధరాత్రి తనూజ మాట ఆలకించాడు. మరి మొత్తానికి ఏదేమైనా సరే తనూజ చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ సత్తా వచ్చి ఏదైతే 'బిగ్ బాస్' 2 టాస్క్‌లోనో వచ్చారో నాచోరి అలాగే గ్లాస్ అండ్ థ్రెడ్ టాస్క్‌లో విజయభేరి మోగించి మరి మొత్తానికి 310 పాయింట్స్‌తో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. మరి అర్ధరాత్రి తనూజ మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.